సూపర్ భరత్, స్టోరీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇది బన్నీ బాబుని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన స్టోరీలో ఉంది. అవును సార్. మొత్తం చదివాను. క్లైమాక్స్ సూపర్. ఓకే సార్. అదిరిపోయింది. ఓకే భరత్, ఇక అసలు విషయానికి వద్దాం. కథ నాకు ఓకే, కానీ డైరెక్షన్ పాత వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి నువ్వేమంటావు? బాగుంటుంది సార్. అందరూ పాత వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తే ఇంకా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అయ్యేది ఎప్పుడు సార్? రేస్ అందరికీ ఒకటే సార్. ప్రైజ్ కోసం పరిగెట్టేవాడి కంటే గెలుపు కోసం పరిగెట్టే వాళ్ళు కసి ఎక్కువగా ఉంటుంది సార్. వీడి దగ్గర ఏదో విషయం ఉంది. ఓకే భరత్, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నీ కథకి నువ్వే డైరెక్షన్ చేద్దు గాని. థ్యాంక్ యూ సార్. 2 డేస్లో ఇంపార్టెంట్ వర్క్ ఏముంది? భరత్, నేను మలేషియా వెళ్ళి 4 రోజుల్లో వస్తాను. అంతవరకు ఈ స్క్రిప్ట్ని డెవలప్ చేసే పనిలో ఉండు. అలాగే సార్. అబ్బా, ఇన్నాళ్ళకి నాకు డైరెక్టర్ అయ్యే మంచి అవకాశం వచ్చింది. ఈ కథతో ఇండస్ట్రీని షేక్ చేస్తాను. ఈ మూవీ ఆఫీస్లో మనకు అవకాశం వచ్చినట్టేరా. మన విశ్వరూపం చూపించాక కూడా ఇవ్వకుండా ఉంటాడా ఏంటి? ఓకే గానీ ఈ డౌన్కి వెళ్తే ఒక ఆఫీస్ ఉంది. అక్కడ వారాహి వాళ్ళు 2 సినిమాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్దాం పదండి. పదరా బావా, అక్కడేం పెడతారో ఏంటో. మాకైతే ఆడిషన్స్, మరి నీకేం పెడతారో ఏమో. అమ్మా మందారం, ఎండలో కందిపోతావు, ఇలా రామ్మా. వస్తున్నా. ఈ అపార్ట్మెంట్ లో సినిమా ఆఫీస్ ఉంది. అది ఎన్నో ఫ్లోరో? ఎంత పెద్ద బిల్డింగో. ఏమండి? ఏంటమ్మా? ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తారా? నీకు నేను ఉన్నాను కదా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను, సరేనా? ఏ బాబులు, ఇలా రండి. ఏంటి బావా పిలిచావు? వదిలే బాబు, ఈ అపార్ట్మెంట్ లో సినిమా ఆఫీస్ ఉంది. అది ఎన్నో ఫ్లోర్ చెప్తారా? మీరెవరు? నేను భగవాన్ని. ఈ అమ్మాయి కాబోయే హీరోయిన్. బాగుంది. మరి మీరు? నేను హీరో, వాడు విలన్, వాడు హీరో. అది ఆల్ ఇన్ వన్. మేము కూడా అక్కడికి వెళ్తున్నాం, మాతో రండి. పదరా. ఎవరండి? సినిమా ఆఫీసే కదండి? అవునండి. డైరెక్టర్ గారిని కలవాలండి. రండి, లోపలికి రండి, కూర్చోండి. సార్, మీకోసం ఎవరో వచ్చారు. నువ్వు పద, నేను వస్తున్నాను. ఓకే సార్. సార్ వస్తున్నారు. సార్ వస్తున్నారంట. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు భర్త గారే కదండి? అవును. నా పేరు భగవాన్ అండి. మనం ఒకసారి కలిసాం. భక్తుడు ఫోన్ చేశాడండి. చేశాడు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. వీళ్ళు కూడా మీ తాలూకేనా? చిచ్చి, వీళ్ళెవరో నాకు తెలియదు. ఈ మందారం మాత్రం మన తాలూకా. మీరు లోపలికి రండి. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను లోపలికి వెళ్ళొస్తాను. కూర్చో. థ్యాంక్ యూ సార్. భక్తుడు మీకు ఫోన్లో అంతా చెప్పే ఉంటాడు. నాకేం చెప్పలేదే. ఏం చెప్పలేదా? అయితే నేను చెప్తాను మీకు. ఏంటి? పాపకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా తొలి పరిచయం కూడా కాలా. అందుకని నా కమిషన్ నాకు ఇప్పించారనుకోండి, మీతో కమిట్మెంట్కి వచ్చేటట్టుగా నేను చేస్తా. ఓకే, ఒకసారి పాప లోపల పంపించు. అలాగే సార్. అమ్మ మందారం. నమస్కారం అండి. కూర్చో.
థ్యాంక్ యూ అండి. ఇంతకుముందు ఏమన్నా చేసావమ్మా నువ్వు? హాయ్, మా ఊర్లో చిన్న చిన్న నాటకాల్లో చేశానండి. చూడమ్మా, సినిమా అనే జగన్నాటకంలో పాత్రధారులు కావడం మనలాంటి వాళ్ళకి అంత ఈజీ కాదమ్మా. ఒకవేళ అనుకోకుండా అవకాశం వచ్చినా దానికి బదులుగా నువ్వేం వదులుకోవాలో నీకు తెలుసా? నీ మానాన్ని. అలాంటి బ్రోకర్ గారిని నమ్ముకొని ఇండస్ట్రీలో అడుగు పెడితే అడుగు వెనక్కి తీసుకోవాలంత లోతులోకి కూరుకుపోతావు. సినిమా అంటే ఏంటో తెలుసుకునిరా, అప్పుడు నేనిస్తానమ్మా నీకు అవకాశం. సినిమా అంటే తెరపైన కనిపించేదే అనుకున్నాను సార్, కానీ తెర వెనక ఇలా జరుగుతుందని తెలియక వచ్చానండి. తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. బాయ్. సార్. శివ, కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, ఆఫీస్ చూసుకో. ఓకే సార్. బాబా, వచ్చినట్టున్నాడే. సార్ మీరు ఇంకా వెళ్ళలేదా? ఒకసారి పెట్టొచ్చు కదా. ఏంటి ఆడిషన్స్? ఫోటోలు ఇచ్చేళ్ళండి ఆఫీస్ బాయ్కి. సార్ మేము వీధిలో ఉంటాం సార్. మీకు డైరెక్షన్ చేసే అవకాశం వచ్చిందంట కదా సార్, మాకు కూడా ఏమైనా చిన్న అవకాశం ఇప్పియండి సార్. ప్రకృతిలో జరగబోయే అలజడి గురించి పక్షులకి పశువులకి ముందే తెలిసినట్టు నీకెలా తెలిసిందిరా? ఈ మాత్రం స్పీడ్ లేకపోతే ఆర్టిస్ట్ కి ఆర్టీసీ బస్ కి తేడా ఉంటుంది సార్. ఈడేంట్రా తేడాగా మాట్లాడుతున్నాడు? అలాగేం కాదు సార్, తను ఆ క్యారెక్టర్ చేసేసి అలా అలవాటు పడ్డాడు అంతే. సరే గాని నాకు టైం లేదు, మీరు ఒక్కొక్కరు స్పీడ్గా రండి. ఓకే సార్. చూసా పడ్డాడు. రే మావా, నువ్వు వెళ్ళరా రే. రే రే మావా, వెళ్ళరా రే. భయంగా ఉందిరా. నువ్వు వెళ్ళు. వేరే కరెక్ట్. సరే సరే, థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. నమస్కారం సార్. నటన ఏమైనా వచ్చా? చంపేశాను సార్. చింపేయడానికి ఇది నటన అనుకున్నావా, డోర్ కట్టిన అనుకున్నావా? నేను చెప్పినట్టు చెయ్యి. సరే సార్. నేను నీకు ఒక సీన్ చెప్తాను. నేను మీ నాన్నని పచ్చి తాగుబోతుని. నువ్వు మా నాన్న ఏంటి? మా నాన్న మారుతాడు. ఏ వెంకట్, ఒరే బాబు కాసేపు మీ నాన్న అనుకోరా. నే తాగొచ్చి రోజు మీ అమ్మను కొడుతుంటే చచ్చిపోయింది. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అమ్మ బాడీ కదా సార్? అమ్మ బాడీ అక్కడ ఉందనుకోరా. ఓకే సార్. ఓకే చెయ్యి. చెయ్యిరా. యాక్షన్ చెప్పండి సార్. ఓ అదొకటి ఉంది కదా. నేను క్యాటర్లోకి ఇన్వాల్వ్ అవుతే బయటికి రాను సార్. కావలసింది కూడా అదే రా. చెయ్యి. యాక్షన్. అమ్మా, అమ్మ లేవమ్మా, నాతో మాట్లాడమ్మా. అమ్మా, ప్రతిరోజు సెకండ్ షోకి వెళ్ళి ఎంత లేటుగా వచ్చినా డోర్ తీసి మరి కోరుముతో తినిపించేదాన్ని కదమ్మా. దేవత లాంటి మా అమ్మని దయ్యంలో వచ్చి చంపేసే కుదరా. నీలాంటి వాళ్ళు బతకూడదు, బతకకూడదు, బతకకూడదు. అక్కడ పెట్టు, అటు పెట్టరా బాబు. సార్ నాకు అవకాశం ఉన్నట్టే కదా సార్. చెప్పేశారా? నిజంగా చెప్పేశావురా. నీకు తప్ప ఇంకెవరికి ఇస్తానరా? నా సినిమాలో కంపల్సరీ వేషం ఇస్తానరా. ఆల్బమ్ పట్టుకుని వెళ్ళు. వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపోరా. అక్కలో వెళ్ళిపోరా బాబు, వెళ్ళు. అమ్మ బాబోయ్, నిజంగా కట్ అని చెప్పకపోతే నా జీవితం కట్ అయిపోయింది. అమ్మ అమ్మ బాబోయ్ దేవుడా. సార్ పడుకున్నాడా? నేను లేపుతాగా. సార్ సార్ లేవండి సార్. ఈడొచ్చాడేట్రా బాబు, ఈడేం చేస్తాడో. నువ్వేం చేస్తావురా? మీరేం చేయమంటే అది చేస్తా సార్. అసలు నీకేమొచ్చురా? నాకు
భరతనాట్యం వచ్చు. భరతనాట్యమా? ఏ చెయ్యి. చెయ్యాలా? తగిన తగిన తనిన 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 తగిట 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 నేను తనిన తనిన తనిన. భరతనాట్యం. ఇదేం భరతనాట్యం రా? నీ పేరు భరత్, నేను చేసింది నాట్యం, రెండూ కలిపితే భరతనాట్యమే కదా బాబు. ఉండరా బాబు, ఇది వద్దు గాని ఈ భరతనాట్యాలు అయ్యని ఏదైనా డైలాగ్ చెప్పరా బాబు. డైలాగా? ఓకే. నేను ముట్టుకుంటే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. మారుస్తా కానీ మరి నా క్యారెక్టర్ ఓకే కదా? క్యారెక్టర్ ఇస్తాను రా బాబు, ముందు గేర్లు మార్చరా. గేర్లు మార్చు. తొందరే. నువ్వు ముందెళ్ళు, నువ్వు ముందెళ్ళు. నా క్యారెక్టర్ ఓకే కదా? ఇస్తాను రా బాబు, నీకే ఇస్తాను. ముందు ఆల్బమ్ తీసుకొని వెళ్ళు. ప్రామిస్ రా, నీకు ఇస్తాను. ఎల్రా ఒరే, ఎల్రా బాబు, ఆల్బమ్ తీసుకొని వెళ్ళు. ఎల్రా బాబు, వెళ్ళు. జీవితం ఆడొచ్చేమో చంపేస్తానన్నాడు, ఈడేమో గేర్ నాటు మార్చేశాడు. అబ్బా అమ్మా, అయ్యో అబ్బా, గేర్ నాటు సరిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. నువ్వు అక్కడ మిగిలవురే? అవును సార్. ఫోటోలు అక్కడ పెట్టి వెళ్ళరా బాబు. ఫోటోలు ఏంటి సార్, వాళ్ళందరికీ చేశారు, నాకు చేయరా సార్ ఆడిషన్స్? ఇదేం బాలేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఆడిషన్స్ పెట్టండి సార్. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఇదేం బాలేదు సార్. శబాష్, బ్రహ్మాండంగా నటించావురా, సూపర్ రా. నా సినిమాలో నీ క్యారెక్టర్ పక్కరా. ఫోటోలు అక్కడ పెట్టు. ఫోటోలు కాదు, ఆల్బమ్ అక్కడ పెట్టి వెళ్ళిపోరా. నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను ఆల్బమ్. నా క్యారెక్టర్ ఓకే నీ సార్. క్యారెక్టర్ గ్యారెంటీ రా బాబు, వెళ్ళిపోరా, వెళ్ళు. వీడేంట్రా ఎమోషన్ లేదో డైలాగ్ చెప్తే దాన్నే ఆడిషన్ అనుకున్నాడు. క్యారెక్టర్ వచ్చింది కదా, ఓకే. అబ్బా రాజమౌళి, అబ్బా సార్ మళ్ళీ వచ్చేట్రా? అవును, నాది ఇందులో పాజిటివ్ రోలా నెగిటివ్ రోలా? స్క్రిప్ట్ చూసి చెప్తాను, వెళ్ళరా బాబు. ఓకే సార్. అబ్బా, ఈ ఆడిషన్స్ ఎంత కష్టం. అమ్మా ఏంటి మామా, సినిమా చూపించారా? నిజంగా సినిమా చూపించారా బాబు? మామా, సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు కదా మామా. నిజంగా కాదురా బాబు. వద్దురా బుజ్జి, ఆ పని మనం చేయలేం, వదిలేద్దాం. ఆంధ్రాలో అసెంబ్లీ ప్లానింగ్, కిడ్నాప్ ప్లానింగ్. ప్రేమిస్తే పోయేదేమిటి డ్యూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అరే మామ, మీ గర్ల్ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ ఉన్నారు కదరా, వాళ్ళలో ఒక్కళ్ళనే నాకు సెట్ చేసి పెట్టండి రా.